ఈరోజు డిసెంబర్ 22. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే. అయితే ఈ రోజును నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకోవడానికి గల కారణం ఏంటిదనంటే ఈ రోజున శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే. అయితే దీనిని 2012 నుండి అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలం నుంచి దీన్ని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాం. అయితే మన్మోహన్ సింగ్ కాలంలో ఫస్ట్ టైము 125th బర్త్ యానివర్సరీ నుండి నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు మనం జరుపుకునేది 134th బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీనివాస రామానుజన్ గారిది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20 నుండి 25 వరకు గుడ్ గవర్నెన్స్ వీక్గా నిర్వహించనుంది. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మరియు పబ్లిక్ గ్రీవెన్సెస్ వారు నిర్వహిస్తారు. దీని యొక్క థీమ్ ఏంటిదనంటే ప్రశాసన్ గాంవ్ కి ఔర్ అంటే టేక్ గుడ్ గవర్నెన్స్ టు రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతానికి మంచి పాలనను అందించడం దీని యొక్క థీమ్. అయితే గుడ్ గవర్నెన్స్ డేని మనము ప్రతి సంవత్సరము డిసెంబర్ 25న జరుపుకుంటాం. 2014 నుండి అంటే మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి గుడ్ గవర్నెన్స్ డేని జరుపుకుంటున్నాం. ఈ గుడ్ గవర్నెన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే జవాబుదారీతన పాలనను అందించడం అంటే అకౌంటబిలిటీ గల పరిపాలనను ప్రజలకు అందించటం. అయితే డిసెంబర్ 25 అనేది అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. ఈయన మన దేశానికి 3 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. దేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తికాలం నిర్వహించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు వార్తల్లో నిలిచిన అంశం రమణకాళి టెంపుల్. అయితే ఇది బంగ్లాదేశ్లో ఢాకాలో ఉంది. మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఈ నెల డిసెంబర్ 15 నుండి 17 వరకు బంగ్లాదేశ్లో పర్యటించారు. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్ 1971లో పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందింది. అయితే 2021 నాటికి పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొంది 50 సంవత్సరాలు గడుస్తున్నందున బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ హమీద్ రామ్నాథ్ కోవింద్ని బంగ్లాదేశ్కి ఇన్వైట్ చేశారు. అయితే ఈ పర్యటనలో భాగంగా రామ్నాథ్ కోవింద్ ఈ రమణకాళి టెంపుల్ను ప్రారంభించారు. అయితే 1971లో ఆపరేషన్ సర్చ్ లైట్లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ ఈ టెంపుల్ను ధ్వంసం చేసింది. అందులో ఆశ్రయం పొందుతున్న 1000 మంది హిందూ ముస్లింలను కాల్చి చంపేసింది. సో ఇలా ధ్వంసమైన ఈ ఆలయాన్ని ఇండియా బంగ్లాదేశ్ యొక్క సహాయంతో దీన్ని మాడిఫై చేసి రీఇన్నోవేషన్ చేసింది. అయితే ఈ ఆలయాన్ని మన ప్రెసిడెంట్ గారు 17 డిసెంబర్న తిరిగి మళ్ళీ దీన్ని ప్రారంభించారు. ఈరోజు వార్తల్లో నిలిచిన అంశం 2021 సంవత్సరానికి గాను గోల్డెన్ పికాక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అవార్డును సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుంది. ఈ అవార్డును గత 3 సంవత్సరాలుగా స్టీల్ సెక్టార్లో భాగంగా ఈ సంస్థే పొందుతుంది. ఈ అవార్డును ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వారు 1991 నుండి అందిస్తున్నారు. ఈ అవార్డును ముఖ్యంగా
కాలుష్య నియంత్రణ, తర్వాత జల వ్యర్థాల శుద్ధి, తర్వాత గ్రీన్ కవరేజ్ని పెంచడము, అదేవిధంగా సాలిడ్ మేనేజ్మెంట్ను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టిన వారికి ఈ అవార్డును అందిస్తున్నారు. అయితే ఈ అవార్డును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఏ అంశాల ప్రాతిపాదికన ఈ అవార్డును ఇచ్చారంటే కార్బన్ ఫుట్ ప్రింట్ను తగ్గించడం, తర్వాత కార్బన్ సింక్ను ఏర్పాటు చేయడం. కార్బన్ సింక్ అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించే పరికరాలను ఏర్పాటు చేయడం. తర్వాత నార్మల్ లైట్స్ నుంచి ఎల్ఈడి లైట్స్కి మారడం వల్ల స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఈ అవార్డు దక్కింది. సెయిల్ ఈ సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ సోమా మండల్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. అయితే సోమా మండల్ ఈ సంస్థకు ఎన్నిక కాబడిన మొదటి మహిళ. ఇది గవర్నమెంట్ ఆధారిత సంస్థ. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ అనేది గవర్నమెంట్ ఆధారిత సంస్థ. ఈరోజు వార్తల్లో నిలిచిన రాష్ట్రం పంజాబ్ రాష్ట్ర సీఎం చరణ్దీప్ సింగ్ చెన్నీ గారు ఆ రాష్ట్ర పండగగా లార్డ్ కృష్ణ బలరామ జగన్నాథ రథయాత్రను రాష్ట్ర పండగగా అనౌన్స్ చేశారు. దీంతోపాటు లూధియానాలోని ఇస్కాన్ ట్రస్ట్కి 2.51 కోట్ల రూపాయల గ్రాంట్ను అనౌన్స్ చేశారు. అదేవిధంగా 20 ఎకరాలలో పటియాలాలోని భగవద్గీత అండ్ రామాయణ రీసెర్చ్ సెంటర్ను కూడా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్. పంజాబ్ రాష్ట్ర క్యాపిటల్ చండీగఢ్. ఇది పంజాబ్కి తర్వాత హర్యానాకు ఉమ్మడి రాజధాని. ఈరోజు వార్తల్లో నిలిచిన అంశం 2021 సంవత్సరానికి బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎంఆర్ రాడుకాను గెలుచుకుంది. ఈమె బ్రిటన్కి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. ఈ అవార్డును పొందాలంటే పబ్లిక్ ఓటింగ్ ద్వారా ఈ అవార్డుకి వ్యక్తులని ఎంపిక చేస్తారు. అయితే ఈ అవార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా యూకే వ్యక్తి అయి ఉండాలి. ఎంఆర్ రాడుకాను 2021లో యుఎస్ ఓపెన్ గెలుచుకుంది. ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తి రిషబ్ పంత్. ఈయన ఇండియన్ క్రికెటర్. అయితే ఈయన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా నియామకం అయిండు. అయితే ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామాని ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్. అదేవిధంగా గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్. అయితే ఉత్తరాఖండ్కి 2 రాజధానులు ఉంటాయి. ఒకటి చలికాలం, ఒకటి వేసవికాలం. వేసవికాలంలో గైర్సన్ ఉత్తరాఖండ్ యొక్క రాజధాని. అదేవిధంగా డెహ్రాడూన్ చలికాలం రాజధాని. ఓకే, థ్యాంక్ యూ.